హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పుని ఒక స్పెషల్ టిప్తో చేయబోతున్నాను. ఇలా కనుక చేసినట్లయితే మీ పిల్లలు మామిడికాయ ముక్కల్ని ఏరి పక్కన పెట్టకుండా పప్పుతో కలిపి చాలా ఇష్టంగా తింటారండి. సో దాని కొరకు నేను ఫస్ట్ ఏం చేశానంటే, కందిపప్పుని నాకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని ఒకసారి దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకున్నానండి. సో కుక్కర్లో అయితే మనకు తొందరగా అయిపోతుంది కాబట్టి నేను 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను. సో ఆ విజిల్స్ వచ్చేలోపు నేను ఒక మామిడికాయని తీసుకొని మొత్తం దానికి క్లీన్ చేసుకున్నాను, ఆ తొక్క అంతా తీసేసి సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు పప్పు అంతా కూడా ఉడికిపోయింది. సో అందులో నేను ఏవైతే ఫస్ట్ చిన్న పీసులుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసి దానితో పాటుగా కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా నాకు కారం, అదేవిధంగా టేస్ట్కి సరిపడగా ఉప్పు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ నేను 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా స్టవ్ పైన పెట్టుకున్నానండి. సో 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టాను. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని చల్లారే లోపు నేను ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి సో దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా ఎండుమిర్చి అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేశానండి. ఇంగువ మీకు ఇష్టం లేకపోతే వేసుకోవసరం లేదు, ఇంగువ ఉంటే వేసుకోండి. సో అదేవిధంగా 2 పచ్చిమిర్చి, అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచాను. అప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఏదైతే ముందుగా మనకి పప్పు ఉడకబెట్టుకున్నాం కదా మనం మామిడికాయ వేసి, అది కడాయిలో వేసిన తర్వాత మీకు పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, లేదు అంటే అలానే మూత పెట్టేసి ఇలా మరిగేంత వరకు కూడా మూత పెట్టి ఉంచండి. సో అలా మరిగిపోయిన తర్వాత మీకు ఎంతో ఇష్టమైన మామిడికాయ పప్పు రెడీ. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.